తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేసి సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ టాస్ పద్ధతిలో కాకుండా బ్యాలెట్ పేపర్లోని ముద్ర ఆధారంగా సర్పంచ్ను ప్రకటించారు. దుబ్బపల్లి గ్రామంలో మొత్తం ఓటర్లు 480 మంది, పోలైన ఓట్లు 425. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శోభా రవీందర్ రెడ్డికి 212 ఓట్లు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి కూడా 212 ఓట్లే వచ్చాయి. ఒక్క ఓటు మాత్రం బ్యాలెట్లో పేపర్లో మధ్యలో ఇద్దరికి పడింది. దాంతో పక్కన పెట్టారు. శోభా రవీందర్ రెడ్డి అనే అభ్యర్థి రీకౌంటింగ్ కోరడంతో మళ్లీ లెక్కించారు. అయితే పక్కన పెట్టిన బ్యాలెట్లో ముద్ర శోభా రవీందర్ రెడ్డి పేరు వైపు ఎక్కువగా ఉండడంతో ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా అధికారులు ప్రకటించారు. నేను గ్రామ సర్పంచ్గా గెలిచిన ఎన్నికైన ప్రజలందరూ నన్ను గెలిపించారు. నేను గ్రామ పంచాయతీ తరఫున నేను ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తా. కానీ ఇప్పుడు ఓట్లు అందరూ గ్రామ ప్రజలందరూ వేసారు, కానీ వాళ్ళు ఇక సమానం వచ్చేట్లా మళ్ళీ రికౌంట్ చేసారు. కోరిన నేను కోరితే చేసారు. చేస్తే వాళ్ళు చేసినప్పుడు నాకు బాగా టెన్షన్ అయింది, ఏమవుతుందో ఏమో అని. కానీ ఇక అది ఒక్క ఓటుతో నేను గెలిపొందిన. పడ్డదని చూడలే, వాళ్ళు అన్నీ రికౌంట్ చేసే వరకు ఇక వాళ్ళది ఒకటి అదన్నీ మనకు వచ్చింది.